ఆ పెళ్ళి ఆగిపోయింది కదా తర్వాత, అది నేను పేరు చెప్పదలుచుకోలేదు. ఆ పెళ్ళి ఆగిన తర్వాత వాళ్ళంతా బాధలో ఉన్నారు, వాడు మదర్ చనిపోయారు, అవన్నీ అదంతా దిగమింగుకుని ఆ పిల్లోడు ఉన్నాడు. ఎంత దగ్గరని చూడడానికి ఎలాంటి స్టార్స్ రాలేదు. ఆ ఫ్యామిలీలో కూడా వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ ఒకతను ఉన్నాడు అనమాట, ఇంకెవరు లేరు అక్కడ. ఈ వీడియోలో ఉదయ్ కిరణ్ మరణానికి కారణమైన ఒక పెద్ద హీరో గురించి మరియు ఆయన చేసిన దారుణాలన్నీ చెప్తాను. కనుక ఆ పెద్ద హీరో కోసం గుడ్డలు చింపేసుకునే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని అస్సలు చూడకండి. నిజాలు నేరుగా చెప్తాను, అన్నిటినీ ప్రూఫ్స్తో సహా చూపిస్తాను. ఉదయ్ కిరణ్ గారు ఈ పేరు వినగానే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి చాలా గొప్పగా ఎదిగి తన సత్తా చాటుకున్న వ్యక్తిగా, మరియు కొంతమంది ఈయన మీద పెంచుకున్న పగ ప్రతీకారాల వలన మరియు భార్య అనే తోడు వచ్చిన ఒక అమ్మాయి చేసిన ద్రోహం కారణంగా అతి దారుణంగా మరణించారు. ఇవే ప్రతి ఒక్కరికి గుర్తు వస్తాయి. అయితే ఇవే కాకుండా ఆయన మరణం వెనుక ఇంకా చాలా దాగి ఉన్నాయి. అలానే ఆయన్ని తొక్కేసింది ఒక పెద్ద హీరో అని తెలుసు, కానీ ఏ ఒక్కరూ ధైర్యంగా చెప్పలేరు. కానీ ఈ రోజు ఈ వీడియోలో ఉదయ్ కిరణ్ గారిని ఎలా అణిచేశారో కూడా చెప్తాను. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ ధైర్యం ఉంటే హీరోలు చేసిన దారుణాలు కూడా చెప్పు అని అన్నారు. అందుకే చాలా ధైర్యం చేసి చెప్తున్నాను, తప్పకుండా చివరి వరకు చూడండి. అండ్ నిజాలు చెప్తున్నప్పుడు వాటిని పక్కా యాక్సెప్ట్ చేయాలి. బట్టలు చించేసుకునే అభిమానులు ఎవరైనా ఉంటే ఈ వీడియోని చూడకండి. నిజానికి ఉదయ్ కిరణ్ గారు ముందు ఆయన వద్ద 4 కేజీల బంగారం, 100 కేజీల వెండి మరియు 3 ప్రదేశాల్లో కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి. కానీ అతడి భార్య మాత్రం ఉదయ్ కిరణ్ కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగా పోయాడు అంటూ చెప్పుకొచ్చింది. అంత డబ్బు ఉన్నా సరే ఆర్థిక ఇబ్బందులు అంటూ తన భార్య అబద్ధం ఎందుకు చెప్పింది? అసలు ఉదయ్ బలవాన్ మరణానికి 15 నిమిషాల ముందు ఏం జరిగింది? అతడు చివరిగా కాల్ చేసి మాట్లాడిన వ్యక్తి ఎవరు? చాలా మంది అన్నట్లుగానే ఉదయ్ కిరణ్ ని కొంతమంది పెద్ద వ్యక్తులు కుట్ర చంపారు అనే ఆరోపణలు ఎంతవరకు నిజం? ఉదయ్ కిరణ్ గారి గురించి మీకు తెలియని చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. 1980 జూన్ 6న ఉదయ్ కిరణ్ గారు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. వీరిది ఒక బ్రాహ్మణ కుటుంబం. వీరి తండ్రి గారు ఒక ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకునేవారు. ఉదయ్ కిరణ్ గారు బీకామ్ డిగ్రీని పూర్తి చేస్తూ మోడలింగ్ చేస్తూ సినిమా రంగంలో అడుగుపెట్టారు. సినిమా అవకాశాల కోసం ముంబై డైరెక్టర్స్ చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా సరే ఎవరూ పట్టించుకోలేదు. దాంతో ఉదయ్ ముంబైకి మనకి సూట్ కాదు అంటూ హైదరాబాద్కి తిరిగి వచ్చేశాడు. అప్పుడే అదృష్టవశాత్తు తేజ గారు తన సినిమాలో నటించడానికి నూతన యాక్టర్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. అయితే తేజ గారు ఎప్పుడూ కొత్త వారికి అవకాశాలు ఇస్తూనే ఉంటారు. అయితే ఈ ఆడిషన్స్లో ఉదయ్ గారు హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్గా సెలెక్ట్ అయ్యారు. కానీ ఉదయ్ గారి యాక్టింగ్ నచ్చిన తేజ గారు ఉదయ్ గారు హీరోగా చేయాలి అని చెప్పారు. అలాగే అలా నటించినందుకు గాను నీకు 11,000 రూపాయల రెమ్యునరేషన్ ఇస్తాను అంటూ చెప్పారు. కానీ ఆ రెమ్యునరేషన్ ఉదయ్కి నచ్చక అంత తక్కువకి నేను చేయలేను అంటూ ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు రామోజీరావు గారు వేరే యాక్టర్స్ని చూడండి, వీడు బిల్డప్ ఎక్కువైపోయింది అని చెప్పగా ఏ ఒక్కరూ ఉదయ్ గారి యాక్టింగ్కి మించి చేయలేకపోయారు. దాంతో వేరే దారి లేక ఉదయ్ గారిని 25,000 రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చి మరీ మూవీ తీశారు. 40 లక్షల పెట్టుబడితో వచ్చిన ఈ మూవీ అప్పట్లోనే ఏకంగా 4 కోట్ల రూపాయలు వసూలు చేసింది. చాలా సూపర్ హిట్ అయింది. మళ్ళీ తేజ గారు ఉదయ్ గారిని హీరోగా పెట్టి నువ్వు నేను అనే 2వ మూవీని తీశారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. దానితో ఒక్కసారిగా ఉదయ్ గారి ఫ్రేమ్ అమాంతం పెరిగిపోయింది. అయితే దీనితో చాలా మంది స్టార్ యాక్టర్స్ తమ సినిమాలను ఉదయ్ కిరణ్ గారితో ప్రమోట్ చేయించుకునేవారు. అలాగే ఉదయ్ గారు తీసిన మనసంతా నువ్వే మూవీ కూడా ఉదయ్ గారి జీవితంలో ఒక కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు. కనీసం 25 సంవత్సరాలు లేని ఉదయ్ గారు వరుస హిట్లు సాధించిన కారణంగా ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు అతనితో బంధుత్వాన్ని ఏర్పరచుకోవడానికి పోటీ పడేవారు. వారిలో చిరంజీవి గారు కూడా ఒకరు. అయితే ఉదయ్ కిరణ్ గారు ఒక ఇంటర్వ్యూలో ఒక అమ్మాయిని ఇష్టపడి ఆమెతో ప్రేమలో పడ్డారు. కానీ 6 నెలల తర్వాత ఆమె ఉదయ్ని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఉదయ్ సున్నిత మనసు కలిగిన వాడి కారణంగా ఆమెను వదలలేక ఆమె తల్లిదండ్రుల చుట్టూ పిచ్చివాళ్లా ఆమెను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంటూ తిరిగాడు. అయినా సరే ఆమె లెక్క చేయకుండా ఎలాంటి సమాచారం తెలపకుండా లండన్ వెళ్ళిపోయింది. అయితే ఉదయ్ గారు చిరంజీవి గారితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఏ వస్తువు కొన్నా ఎక్కడికి వెళ్ళినా చిరు గారికి చెప్పే చేసేవాడు. అంత మంచి సంబంధం వీరిద్దరి మధ్య ఉండేది. దాని కారణంగా తన ప్రేమ విషయాన్ని కూడా చిరంజీవి గారితో పంచుకున్నాడు ఉదయ్ గారు. దానితో చిరు గారు నీలాంటి మంచి మనిషిని కోల్పోవడం ఆమె చేసుకున్న తప్పు, అయినా అలాంటి నకిలీ మనుషులతో ఉండే కన్నా విడిపోయి హ్యాపీగా ఉండడమే మంచిది అని చెప్పారు. ఈ విధంగా ఎలాంటి బాధలు ఉన్నా సరే చిరు గారితో పంచుకుని చిరు గారి మంచి మాటలు విని ఆ బాధ నుండి బయటపడేవారు ఉదయ్. ఈ సమయంలోనే ఉదయ్ యొక్క వ్యక్తిత్వం చిరు ఫ్యామిలీకి నచ్చి చిరంజీవి గారి పెద్ద అమ్మాయినిచ్చి వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు.
అనుకున్నట్లుగానే వీరిద్దరి ఫ్యామిలీస్ ఇష్టం మేరకు ఇద్దరికి అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. దానితో వీరికి పెళ్లి కాకుండానే ఎంతో క్లోజ్గా బయట తిరుగుతూ ఉండేవారు. అయితే చిరంజీవి గారు కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినవాడే, కానీ అల్లు రామలింగయ్య గారు అల్లుడిగా చేసుకుని చాలా సపోర్ట్ అందించారు. ఆ రోజు ఆయన లేకపోతే చిరు అనే వ్యక్తి ఈ రోజు కనిపించేవాడు కాదేమో. ఒకవేళ కనిపించిన అందరు హీరోస్లానే ఒక సాధారణ హీరోగా మిగిలిపోయేవాడు. ఏ విధంగానే ఉదయకరణ్ గారి జీవితం కూడా ఉంటుంది అని అందరూ భావించారు. కానీ ఆ సమయంలోనే ఉదయ్ చాలా పెద్ద తప్పు చేశాడు. అది తప్పు అని కూడా చెప్పలేము, తన మనసులో మాటను చెప్పేశాడు. అదేంటంటే చిరు గారి అమ్మాయిని వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని నేరుగా చిరంజీవి గారికి కాల్ చేసి చెప్పేశాడు. ఎందుకు అని చిరంజీవి గారు అడిగితే మీ అమ్మాయికి ఇప్పటికే బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని, ఆమె ప్రవర్తన కూడా నాకు నచ్చడం లేదు అంటూ చెప్పేశాడు. దానికి చిరంజీవి గారు మనం ఎదుగుతున్న సమయంలో ఎంతో మంది ఎన్నో అంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు, నేరుగా చూస్తే కానీ ఏది నిర్ణయించుకోకూడదు అని ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం చేసి మంచి జీవితాన్ని నాశనం చేసుకోకు అన్నారు. చాలాసార్లు ఉదయ్ గారు ఇంటికి వెళ్లి మరీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు చిరు గారు. అయినా అస్సలు లెక్క చేయలేదు ఉదయ్ గారు. దానితో చిరాకు చెందిన చిరు గారు నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్లు మీడియా పరంగా తేల్చి చెప్పేశారు. ఆ తర్వాత ముంబైకి చెందిన పెద్ద బిజినెస్ మ్యాన్కి ఇచ్చి వివాహం ఎంతో వైభవంగా చేశారు. ఈ ఒక్క తప్పు కారణంగా ఉదయ్ జీవితం మొత్తం తలకిందులైపోయింది. మెగాస్టార్ అల్లుడు అన్న వెంటనే వచ్చిన వందల అవకాశాలన్నీ ఈ సంఘటన తర్వాత వెనక్కి వెళ్ళిపోయాయి. నిజం చెప్పాలి అంటే అవి పోలేదు. చిరు గారు నేరుగా అన్నిటినీ ఆగిపోయేలా చేశారు. అక్కడి నుండే ఉదయ్ ఫ్లాప్స్ మొదలయ్యాయి. ఉదయ్కి ఏ మూవీ తీసినా సరే అవి అట్టర్ ఫ్లాప్గానే ఉండేవి. అలా అంచెలంచెలుగా మొత్తం పడిపోతూ వచ్చాడు ఉదయ్. ఆఖరికి ప్రొడ్యూసర్స్ ఎవరూ రాకపోయేసరికి ఉదయ్ తన సొంత డబ్బులు పెట్టి జై శ్రీరామ్ అనే మూవీని తీశాడు. అది కూడా దారుణంగా పోయింది. చివరికి ఏం రత్నం గారి దర్శకత్వంలో ఒక మూవీని మొదలుపెట్టారు. అది 80% కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా కనుక కంప్లీట్ అయితే మళ్ళీ ఉదయ్కి మంచి ఫ్రేమ్ మొదలవుతుంది అనుకుని అందరూ ఆనందపడ్డారు. కానీ ఆ సమయంలోనే కొంతమంది సినీ పెద్దలు ఈ మూవీ ఇంతటితో ఆపేయాలి, ఆ మూవీ కనుక పూర్తయితే ఒక్క మూవీ థియేటర్ కూడా మీకు దొరకనివ్వమంటూ ఒత్తిడి వచ్చింది. ఆ సినిమా పెద్దలు ఎవరో కాదు, చిరు గారే. ఒకసారి ఇది చూడండి, మీకే తెలుస్తుంది. దాంతో ఏఎం రత్నం గారు ఈ మూవీని అంతటితోనే ఆపేశారు. చిరు సంఘటన తర్వాత నుండి తన పైన కక్ష సాధింపులు జరుగుతున్నాయని భావించిన ఉదయ్ తమిళ రంగం వైపు అడుగువేసి ఒరిముత్తం ఒరియుత్తం అనే సినిమాలో నటించారు. కానీ అది కూడా ఫ్లాప్ అయిపోయింది. ఈ విధంగా అతి చిన్న వయసులోనే ఎంతో గొప్ప స్టార్డమ్ వచ్చినా కానీ సరైన కథల్ని ఎంచుకోలేకపోవడం మరియు జీవితంలో మంచి నిర్ణయాలు తీసుకోలేకపోవడం కారణంగా అసలు సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. వీటన్నిటి కారణంగా చాలా డిప్రెషన్లోనికి పోయి ఇంటి నుండి బయటకు వచ్చేవాడు కాదు ఉదయ్. అలా ఉన్న సమయంలోనే ఉదయ్ చిన్ననాటి స్నేహితురాలైన రిషితాతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారి వీరిద్దరూ 2012 అక్టోబర్ 24న ఎలాంటి ఆడంబరాలు లేకుండా వివాహం చేసుకున్నారు. అలా ఆమెను వివాహం చేసుకున్న తర్వాత మరిన్ని చీకటి రోజులు వచ్చేసాయి. ముందు ఉదయ్ గారి అమ్మగారు అనారోగ్యంతో చనిపోయారు. ఎలాంటి బాధ ఉన్నా అమ్మకు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆమె లేదు. అమ్మ తర్వాత తన అక్క అయిన శ్రీదేవి గారితోనే ఎంతో క్లోజ్గా ఉండేవారు. కానీ ఆమె వృత్తిరీత్యా మస్కట్ వెళ్ళిపోయారు. దీనికి తోడు ఉదయ్ గారి అన్నయ్య కూడా MBBS చేస్తున్న సమయంలో ఏవో కారణాలు చేసుకుని చనిపోయారు. ఉదయ్ తండ్రి గారు తన తల్లిని వదిలేసి వేరే ఆమె మోజులో పడి వీరందరినీ వదిలిపోయి వీరి ఆస్తి మొత్తాన్ని నాశనం చేశారు. ఇలాంటి సమయాన్ని క్యాష్ చేసుకున్న ఉదయ్ మేనేజర్ మొన్న ఉదయ్ పేరును వాడుకుని చాలా మంది దగ్గర అడ్వాన్సులు అంటూ ఎన్నో కోట్లు వసూలు చేసి పరారైపోయాడు. దీని కారణంగా కూడా ఉదయ్ అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఈ సమయంలోనే ఉదయ్ భార్య చెప్పింది ఏంటంటే ఉదయ్ అమ్మగారు తను చనిపోయే ముందు 4 కేజీల బంగారాన్ని 100 కేజీల వెండిని ఇచ్చింది. కానీ ఉదయ్ అదంతా సినిమాలకే పెట్టుబడి పెట్టి పోగొట్టుకుని 2 నెలల నుండి వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు అంటూ చెప్పింది. కానీ ఆ ఇంటి వాచ్మెన్ మాత్రం అసలు నిజాలు చెప్పాడు. అదేంటంటే ఉదయ్ భార్య సాఫ్ట్వేర్ ఎంప్లాయ్గా చేసిన కారణంగా ఆమె ఎంతో మంది మగ స్నేహితులతో తిరిగేది. ఉదయ్ మరణానికి ముందు ఆమె తన స్నేహితుడి యొక్క బర్త్డే పార్టీకి వెళ్ళింది. ఉదయ్ కాల్ చేసినా ఆమె లిఫ్ట్ చేయలేదు అని చెప్పాడు. ఆ తర్వాత ఉదయ్ ఆమె స్నేహితుడికి కాల్ చేసి చివరిగా 3 నిమిషాల పాటు మాట్లాడాడు. అలా జరిగిన కొన్ని గంటలకు అంటే ఉదయ్ భార్య రాజరికాలు వెలగపెట్టిన తర్వాత అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఉదయ్కి కాల్ చేయగా అతడు కాల్ లిఫ్ట్ చేయలేదు. ఆమె తన స్నేహితుల ఫోన్స్ నుండి కూడా కాల్ చేసింది. ఉదయ్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దాంతో ఇంటికి వచ్చి పరుగు పెట్టుకుని లోపలికి వెళ్ళి ఉదయ్ ఉదయ్ అంటూ అరుస్తూ వెతికింది. కానీ ఉదయ్ ఎక్కడా కనిపించలేదు. చివరికి తను జిమ్ చేసే ప్రదేశంలో చూడగా అక్కడే బలవాన్ మరణానికి పాల్పడ్డాడు. కొంతమంది సహాయంతో హాస్పిటల్కి తీసుకువెళ్లిన ఉదయ్ మరణించి 3 గంటలు అవుతుందని డాక్టర్స్ చెప్పారు. ఇది పోలీసులు కేసుగా నమోదు చేయగా డాక్టర్ రిపోర్ట్స్ కారణంగా ఇది బలవాన్ మరణమని బయటపడింది. కానీ ఉదయ్ అక్కగారు చెప్పిన మాటల ప్రకారం ఉదయ్కి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని
అతడికి మా అమ్మ ఇచ్చిన బంగారం, వెండి మరియు పలు ప్రదేశాల్లో కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయని చెప్పి ఉదయ్ చనిపోవడానికి కారణం ఆమె భార్య వేరొకరితో అక్రమ సంబంధం కారణంగానే తట్టుకోలేక తాగుడికి అలవాటు పడి చివరికి చనిపోయాడు అంటూ చెప్పి కన్నీటి పర్యంతమైంది. అలా ఉదయ్ మరణించిన 7 సంవత్సరాల తర్వాత ఒక లేఖ బయటపడింది. అందులో ఉదయ్ ఏమని రాశారు అంటే, రిషిత, నువ్వు అతన్ని నమ్మినంతగా నిన్ను అతడు నమ్మడం లేదు. వాడు చాలా చెడ్డవాడు, మోసగాడు. ఈ విషయం ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకుంటావు, కానీ ఆ రోజు ఉదయ్ ఉండడు. అలాగే మా అమ్మ బంగారాన్ని మా అక్కకు అప్పగించు. సినీ రంగంలో అందరూ నన్ను ఒక పిచ్చివాడిలా చూస్తున్నారు. నేను తీసుకున్న ఒక నిర్ణయం వల్ల నా జీవితం మొత్తం పోయింది. నా భార్యగా నువ్వు ఎంతో బాగుంటావు అనుకున్నాను, కానీ నువ్వు నాతో నటిస్తూ ఉద్యోగం అనే ముసుగులో వేరొకరితో ఉన్నావు. ఇవన్నీ చూస్తూ నేను ఉండలేను అంటూ ఆ లేఖలో రాశాడు. అన్నట్లుగానే ఉదయ్ గారు అందరాన్ని లోకాలకి వెళ్ళిపోయారు. ఈ విధంగా వచ్చిన ఫ్రేమ్ కారణంగా వచ్చిన గొప్ప అవకాశాన్ని కాళ్ళతో తన్ని బంగారు జీవితంగా మారబోయే జీవితాన్ని నాశనం చేసుకుని, మంచి భార్య అని నమ్మి దరిద్రాన్ని తన జీవితంలోనికి తెచ్చుకుని మొత్తం జీవితాన్ని నాశనం చేసుకున్నారు ఉదయ్. దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి, తన ఇష్టాన్ని చెప్పడం చాలా పెద్ద తప్పుగా మారిపోయింది. పెళ్లి వద్దు అనడం వల్ల తన జీవితాన్ని నాశనం చేసి తొక్కేశారు. అయినా బాధతో ఏదో జీవితాన్ని సాగిస్తున్నప్పుడు అండగా ఉంటుంది అని నమ్మి ఒక మోసగత్తిన పెళ్లి చేసుకున్నాడు. అటు అందరూ తొక్కేశారు. మరొక పక్క నా అనుకున్న వారు అందరూ మరణించారు. అక్క దూరంగా వెళ్ళిపోయింది. జీవిత భాగస్వామి వేరొకరితో రిలేషన్ పెట్టుకుంది. జీవిత భాగస్వామి జీవితంలో అండగా ఉండాలి, కానీ జీవితాలను నాశనం చేసే విధంగా ఉండకూడదు. ఈ వీడియో చేశాక ఉదయ్ మరణానికి ఎవరు కారణం అనుకుంటున్నారు? సినిమా రంగంలో అవకాశాలు రాకుండా చేసిన కొద్దిమంది పెద్దల, లేక తను పెళ్లి చేసుకున్న చండాలపు భార్య? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే ఉదయ్ కిరణ్ గారి సినిమాల్లో ఏ సినిమా మీకు బాగా ఇష్టమో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఒక మధ్యతరగతిలో పుట్టి గొప్ప వ్యక్తిగా మారిన ఒక గొప్ప వ్యక్తిని అందరూ కలిసి నాశనం చేసి భూమి మీద లేకుండా చేశారు. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే దయచేసి ఇలాంటి వీడియోస్ వచ్చినప్పుడు 10 మందికి షేర్ చేసి ఇలాంటి విషయాలు వాళ్ళకి తెలిసే విధంగా చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.